రైట్ బులెటిన్లో వచ్చేసి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భగవంతుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పగబట్టిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. సీఎం చంద్రబాబు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ భేటీ అయిన ఆయన కీలక విషయాలపై చర్చించారు. హిందువులందరూ తిరుమలను 7 కొండలు అని అంటామని, కానీ వాళ్ళు 2 కొండలు అంటారని ఆయన తెలిపారు. లడ్డు నెయ్యిలో బీఫ్, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ ఉందని ఎన్డీడీపీ రిపోర్ట్ ఇచ్చిందని, దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు చదివి వినిపించారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఈ అంశంపై చర్చించిన తర్వాతనే తాము మాట్లాడానని తెలిపారు. ఇక పర్యవసానాలు ఆలోచించిన తర్వాతనే తాము మాట్లాడామని పవన్ పేర్కొన్నారు. ఇక ప్రజలు తమకు 5 ఏళ్లు అధికారం ఇచ్చారని, అలాంటిది రాజకీయ లబ్ధి కోసం మాట్లాడాల్సిన అవసరం తమకు లేదన్నారు. కల్తీ నెయ్యితో అయోధ్యకు 1,00,000 లడ్డులు పంపారని, 59 లక్షల కేజీల నెయ్యి కాదని దాన్ని కల్తీ పామాయిల్ అనాలని పవన్ వ్యాఖ్యానించారు. ఇక బోలే బాబా డైరీ 50 లక్షల కేజీల పామాయిల్ మరియు 1,00,000 కిలోల రసాయనాలు కొనుగోలు చేసిందని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో హిందూ మతంపై చాలా దాడులు జరిగాయని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. సీరియస్ మతం అనగానే, ఫెయిత్ అనగానే, ధర్మం, ఇవన్నీ చాలా లోతైనవి, బాగా సెన్సిటివ్. కానీ ఇలాంటివి ఒక మాట మాట్లాడాలి అంటే చాలా చాలా ఆలోచించి దీన్ని ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇవన్నీ ఆలోచించే మేము మాట్లాడతాం. ప్రత్యేకించి జనసేన నుంచి గత 2019 నుంచి 2024 వరకు వారి పాలనలో, వైసీపీ పాలనలో చాలా సంఘటనలు జరిగినాయి. రిలీజియస్గా దాన్ని ఒక సెన్సిటివ్ ఇష్యూస్ జరిగినాయి మాట్లాడటానికి. ఉదాహరణకి రామతీర్థంలో రామచంద్రమూర్తి, శ్రీరాముడు, ఈ దేశం కొలిచే శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని శిరిచ్ఛేదం చేస్తే ఎవడు ఆకతాయి చేశాడు, ఎవడు పిచ్చోడు చేశాడు. పిఠాపురంలో అశుద్ధంతో విగ్రహాలని చేస్తే ఒక గుడిలో, దాన్ని కూడా ఎవడో పిచ్చోడు చేశాడు. ఈ కల్తీ లడ్డుల నేపథ్యం గురించి మనం ఎవరి గురించి మాట్లాడుకుని వాళ్ళ గురించి తెలుసుకోవాలి కొంత. అలాగే దుర్గమ్మ వారి ఆలయంలో వెండి విగ్రహాలు మన దొంగతనం జరిగితే ఇవి పోతే ఇంకోటి కొనుక్కుందాం, దీనికి ఏంటి బిల్డింగ్లు మేడలు కడతాం, మిద్దెలు కడతామా. అలాగే అంతర్వేదిలో రథం కాలిపోతే ఎవడో పిచ్చోడు చేశాడు. ఇలాంటి సంఘటనలు నెల్లూరు నుంచి మొత్తం రాష్ట్రం నలుమూలల 219 సంఘటనలు ఇలాంటి జరిగినాయి. డెసిక్రేషన్ ఆఫ్ టెంపుల్స్, దేవాలయాలు కావచ్చు, దేవాలయ పరిసర ప్రాంతాలు, దేవాలయాలు అపవిత్రం చేయటం. ఎక్కడ కూడా ఒక్కరి నేను నిర్ణయం తీసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. ఇలాంటి నేపథ్యంలో కూడా